వెల్కమ్ టు విజిల్. తెలుగునాట రాజకీయ భాష క్రమంగా దిగజారింది. విమర్శ నుంచి వ్యక్తిగత దూషణకు, వాదం నుంచి బూతుల స్థాయికి రాజకీయ సంభాషణ దిగజారిపోయింది. ఈ దిగజారుడుతనం ఒక రోజులో జరిగింది కాదు, దానికి రాజకీయ వారసత్వం కూడా ఉంది. ఆ వారసత్వాన్ని కొన్ని పార్టీలు ఉత్సాహంగా కొనసాగిస్తున్నాయి. ఒక దశలో రాజకీయ నేతలను పేర్లతో పిలవటం మానేసి బూతు పేర్లతో గుర్తించే స్థితికి వచ్చింది సమాజం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే పాఠశాల పిల్లల సభలో అసభ్య పదాల అర్థాలను వివరించిన దాఖలాలు ఉన్నాయి. వాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే, అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. అది రాజకీయ పతనానికి అద్దం పడుతుంది. ఈ బూతు రాజకీయ సంస్కృతి రాజకీయ ప్రత్యర్థులకే పరిమితం కాలేదు, మహిళలను లక్ష్యంగా చేసుకుంది. నాడు ప్రతిపక్ష నేతల భార్యలు, తల్లులు, మహిళా నాయకులు ఎవ్వరూ మినహాయింపు కాదు. చివరకు అదే రాజకీయ సంస్కృతి ఆ పార్టీ నేతల కుటుంబాల్లోని మహిళల పుట్టుకపై కూడా దాడి చేయడం వరకు వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం పచ్చి వ్యభిచారిలాగా వ్యవహరిస్తాడు. ఆయన అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. ఆయన పదవి కోసం భార్య అయినా, కొడుకైనా, పిల్లలైనా, తల్లి అయినా, తండ్రి అయినా, మావైనా, అత్తని ఎవరిని కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరినీ కూడా బట్టలు తీసి రోడ్డు మీద నిలబెట్టేసేటువంటి గనుడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవ్ రెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు. ఈ రోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఎన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఎన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. ప్రధాన దిశ నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ అవసరం తీసుకొచ్చి ఇది రాజకీయ వైరుధ్యం కాదు, ఇది బూతు వ్యాధి. ఈ దాడుల్లో ఎక్కువగా వినిపించిన పదం ఒక్కటే, లంజ. తెలుగునాట రాజకీయాల్లో తిట్లు బూతుల స్థాయికి తీసుకువెళ్లిన గౌరవనీయుడు గులాబీ బాస్ కేసీఆర్ ద్వారా మొదలుపెట్టిన బూతు వారసత్వాన్ని వైసీపీ పుణికిపుచ్చుకుంది. పాలు పడలేదా కొడుకులారా నీ అమ్మ ఎవరికి పుట్టారా నీ అమ్మ. ఉచ్చ పోసుకొని హైదరాబాద్ వరిగిస్తున్నారు. చిన్న కొడుకు వచ్చిన ఈ సన్నాసి సిగ్గు మానం లేదు. మొసలి నక్క ఏంట్రా బాబీ లుచ్చగాళ్ళనే శంకర్ జాతీయుడు ఉన్నాడు. ఇంకెంతమంది చేత రాత్రులు పగలు సెదగొట్టించుకుంటున్నావో మాకైతే అర్థం కావట్లేదు. ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ పోస్కోల్ గాడు, ఇట్లా చెత్త నా కొడుకులు, మెడతగాడి, బొప్పున్ గాడి, నీ అమ్మని తెంగానికి రైట్. రెడ్ లైట్ ఏరియాలో ఏమైనా మీరు పుట్టారా అని అడుగుతున్నాను. నా పిక్కమైన ఇంటికి కూడా దిగదా. నీ అమ్మ మొగుడికి చెప్పాను. పాలేరు నా కొడక. ఏం చేస్తారా ముసలి నా కొడక? మా బొచ్చు పేకాలు నువ్వు వచ్చి రాజధానిగా మారిన ఇవంతా సంకర ఇది ఉన్నట్టు, ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టు. బాబు బొక్కలో ఉన్నాడు అర్థంగా పుట్టిన కొడక, పనికి మాల దద్దమ్మ. ఒరే చంద్రబాబు నాయుడు నా కొడక, వీడికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాదు. వైసీపీ మంత్రివర్గంలో పనిచేసిన ఒక మంత్రిని పేరుతో మాట్లాడుకోవటం సమాజం మరిచిపోయి బూతులోడు అని పిలుచుకునే పరిస్థితి వరకు వచ్చింది. సాక్షాత్తు వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి బడి పిల్లల సభలో బోసడీకే అంటే లంజా కొడుకు అనే అర్థం అని చెప్పడంతో
తన రాజకీయాన్ని ఏ స్థాయిలో నిలబెట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ బూతులను హక్కుగా భావించిన వైసీపీ శ్రేణులు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, శ్రీమతి భువనేశ్వరి, జనసేనాని పవన్ కళ్యాణ్, మాతృమూర్తి అంజనాదేవి, తెలుగుదేశం మహిళా నాయకురాళ్లను హేయమైన స్థాయిలో వైసీపీ బూతులతో విరుచుకుపడేది. ఆఖరికి ఇదే వైసీపీ బూతు వైకల్యం వరవడి వైఎస్ జగన్ మాతృమూర్తి శ్రీమతి విజయలక్ష్మి, చెల్లెళ్ళు షర్మిల, డాక్టర్ సునీత పుట్టుకపై కూడా వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. ఇందులో ప్రధానంగా లంచ్ అనే పదం కేవలం ఒక తిట్టు కాదు, ఒక సమాజపు మానసిక వ్యాధికి సంబంధించిన అంశం. దాన్ని ఒక రాజకీయ పార్టీ వికృత ఆయుధంగా మార్చటమే అసలు విషాదం. ఈ కథనం ప్రత్యేకించి ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించింది కాదు, కానీ ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, ప్రతి పౌరుడికి వర్తిస్తుంది. సమాజంలో కొన్ని బూతు పదాలు ఉన్నాయి. అవి నోటి నుంచి తేలికగా జారిపోతాయి, కానీ అవి లోతైన గాయాలు చేస్తాయి. అలాంటి పదాల్లో అత్యంత ప్రమాదకరమైంది లంజ. ఇది కేవలం ఒక తిట్ట లేదా స్త్రీపై సమాజం వేసిన ముద్ర? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పాలంటే మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. పురుషుడికి స్వేచ్ఛ, స్త్రీకి శిక్ష ఎందుకు? ఒక పురుషుడు లైంగికంగా స్వేచ్ఛగా ఉంటే అది అతని వ్యక్తిగత జీవితం అంటాం. అదే స్వేచ్ఛను ఒక స్త్రీ కోరితే ఆమెపై వెంటనే ఈ ముద్ర పడుతుంది. ఇది నైతిక సమస్య కాదు, ఇది అధికారిక సమస్య. స్త్రీ శరీరంపై నియంత్రణ సాధించాలనే పురాతన సమాజపు ప్రయత్నం, ఇజ్జత్, గౌరవం కేవలం ఎవరి కోసం ఏర్పాటు చేశారు? మన సమాజంలో ఇజ్జత్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఆ ఇజ్జత్ ఎవరి దగ్గర ఉంటుంది? కుటుంబ గౌరవం స్త్రీ మీద, కుల గౌరవం స్త్రీ మీద, మత గౌరవం స్త్రీ మీద. మరి ఆ స్త్రీ గౌరవం ఎక్కడా? ఒక స్త్రీ తన శరీరం, తన ఇష్టం, తన జీవితం గురించి నిర్ణయం తీసుకునే విషయం అపరాధంగా ఎందుకు మారుతుంది? ఈ పదం ఒక ఆయుధంగా ఎందుకు మారుతుంది? ఈ పదం యాదృచ్ఛికంగా పుట్టలేదు. భాషావేత్తల అభిప్రాయం ప్రకారం ఈ పదానికి సంస్కృత భాషతో సంబంధం ఉంది. సంస్కృతంలో లంజిక, లంజిక, కొన్ని సందర్భాల్లో లంఘ్య, నైతికంగా దాటినది అన్న అర్థంలో ఇటువంటి పదాలు సామాజిక నియంత్రణకు సంబంధించిన అర్థాలతో ఉపయోగించారు. కాలక్రమంలో లైంగిక నియమాలకు లోబడని స్త్రీ, పురుషాధిక్య నైతికతను ప్రశ్నించిన స్త్రీ అన్న భావనలకు ఈ పదాన్ని అంటగట్టారు. అర్థం ఏంటంటే ఇది భాషా పరిణామం కాదు, ఇది పవర్ పరిణామం. ఒకే పని రెండు తీర్పులు పురుషుడు చేస్తే అది అతని స్వేచ్ఛ, మగతనం, సహజం. ఇది నైతికత, ద్వంద్వ న్యాయమా? ఇది చెబుతున్న నిజం ఒక్కటే, సమాజానికి సమస్య లైంగికత కాదు. సమస్య అంతా స్త్రీకి ఉన్న ఎంపిక, ఇజ్జత్, పరువు ఎవరి శరీరంలో ఉంటుంది? ఆ గౌరవం కొడుకు చేతుల్లో ఉండదు, భర్త చేతుల్లో ఉండదు, తండ్రి చేతుల్లో ఉండదు, కూతురు శరీరంలో ఉంచుతారు. ఆమె నవ్వితే అనుమానం, ఆమె మాట్లాడితే అపవాదు, ఆమె ప్రేమను ఎంచుకుంటే శిక్ష. ఆ శిక్షకు పేరు? ఈ పదం ఇంకా ఎందుకు బతికుంది? ఎందుకంటే ఇది స్త్రీలను మౌనంగా ఉంచుతుంది, తిరగబడకుండా భయపెడుతుంది. నువ్వు ప్రశ్నిస్తే నీ పేరు చెడిపోతుంది అని హెచ్చరిస్తుంది. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది సామాజిక నియంత్రణకు ఉపయోగించే ఆయుధం. మన మాటల్లోనే మన విలువలు ఉంటాయి, మన తిట్లలోనే మన రాజకీయాలు ఉంటాయి. ఈ పదాన్ని వాడుతున్న ప్రతిసారి మనం స్త్రీలపై హింసను న్యాయబద్ధం చేస్తున్నాం, పురుషాధిక్యాన్ని సాధారణం చేస్తున్నాం, ఒక తరం అమ్మాయిలను భయపెడుతున్నాం, భయాన్ని నేర్పిస్తున్నాం. మరి మారాల్సింది ఎవరు? స్త్రీలు కాదు, వాళ్ళ దుస్తులు కాదు, వాళ్ళ ప్రేమ కాదు, మన ఆలోచన, మన భాష, మన ద్వంద్వ నైతికత. అంజ అనేది కేవలం ఒక పదం కాదు, అది స్త్రీని కట్టడి చేయటానికి, భయపెట్టడానికి పుట్టిన ఒక సాంస్కృతిక శిక్ష. నువ్వు ప్రశ్నిస్తే నీ పేరు చెడిపోతుంది అని హెచ్చరిస్తుంది. ప్రజా జీవితంలో అడుగుపెట్టిన ప్రతి స్త్రీకి ఇదే శిక్ష విధిస్తారా? ఆ పదాన్ని వదిలేసిన రోజు మన సమాజం నిజంగా నాగరికత వైపు అడుగు వేసిన రోజు అవుతుంది. అది జరగాలంటే మన మనసు మారాలి, మన నోరు మారాలి. మహిళా సమాజాన్ని భయపెట్టే రాజకీయ ఆయుధంగా మార్చిన రాజకీయం ఆపేయాలి.